బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్ చౌరస్తా వద్ద తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు కొనసాగింది. బీసీ బిల్లును అందుకునే వాళ్లు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి బహిర్గతమైందన్నారు. ప్రజల హక్కులను అడ్డుకోవడం, సామాజిక న్యాయాన్ని నిరాకరించడం వారికి అలవాటు. అందుకే ఈ బంద్ కేవలం బీసీల కోసం మాత్రమే కాదు, న్యాయం సమానత్వం కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన రోజు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఖిలపక్ష ప్రతినిధులు రాష్ట్రపతి ప్రధానమంత్రిని కలవాలని పదే పదే లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదన్నారు. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజల హక్కుల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం 42% మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ జిల్లాకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా సహోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా కుండ సురేఖ గారు కానీ, మా ఆది శ్రీనివాస్ గారు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన మా బాకిల్ శ్రేయర్ గారు, ఎంతమంది అయితే మా రాష్ట్ర మంత్రివర్గంలో బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో పట్ల బీసీలకు సంబంధించిన ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీకి జగిత్యాల జిల్లాలో పూర్తి బంద్ను మేము విజయవంతం చేయాలని ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బీసీలకు మద్దతుగా మేము బంద్ను విజయవంతం చేయాలని మేము పిలిపించి మేము ఈరోజు వారితో వ్యాపారస్తులను కానీ అన్ని వర్గాలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా కూడా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి, మన భారతీయ జనతా పార్టీ మోడీది. మరి మోడీ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఈ యొక్క ప్రక్రియను కూడా మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రపతి దగ్గర ఆగినటువంటి ఆర్డినెన్స్ వెంబడే అమలు చేసి 42% అమలు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి బలహీన వర్గాల ఐక్యవేదికకు సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల బలహీన వర్గాల ఐక్యవేదిక సంఘ నాయకులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా మద్దతు పూర్తిగా ఉంటుంది. ఈ అంశం లోపల పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ, దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా రాత్రి 11:30 వరకు అసెంబ్లీ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆ అసెంబ్లీలో వారి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వారు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది ఉంటారో అంతమంది. ఇప్పుడు అరవింద్ కుమార్ ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవనీయులు వారు ఉన్నారు. బీసీ బిడ్డ అంటారు కదా, అదేవిధంగా బండి సంజయ్ గారు బీసీ బిడ్డ అంటారు కదా. మరి మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.